మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 60వ అధ్యాయము 15వ వచనము. నీవు విసర్జింపబడినట్టు దేశం పోవటాన్ని బట్టి ఎవడైనా నీ మార్గమును దాటిపోవటలేదు, నిన్ను శాశ్వత స్వభావగాను బహుతరములకు సంతోషకారణంగా చేసేదను అని వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధాత్మ రాత్రి తెలిసి ప్రార్థన చేసి వేసిదారు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడినప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చారండి. వెంటనే చూడగా అవునండి నేను కూడా ఉదయకాల సాయంత్రం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, స్తుతి చేస్తున్నాం. ఇంకా బైబిల్ అయితే దేవుని కృపను పూర్తిగా రాశానండి. ఈ విధంగా మరి ఉపవాస ప్రార్థనలు కూడా చేస్తున్నాం కాబట్టి దేవుడు ఇక్కడ మరి మనల్ని శాశ్వతంగా చేస్తానంటున్నారు, బహుతరం సంతోషకారణంగానే చేస్తానంటున్నారు అనమాట. దీనికి యెషయా గ్రంథము 61:7 వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, మీ అవమానం నాకు ప్రతిగా రెట్టింపు కంతనందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషింతురు, వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందం వారికి కలుగును అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారండి. ఇంకా యెషయా గ్రంథము 54వ అధ్యాయము 7-8 విషయాల్లో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, నిమిషం మాత్రం నేను నిన్ను విసర్జించుతని, గొప్ప వాత్సల్యంతో నేను సమకూర్చేదను, మహోద్రేహం కలిగి నిమిషం మాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపుదును అని నీ విమోచకుడు యెహోవా సెలవిచ్చున్నాడు అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 24-26 వచనాలు దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, జనములు దాని వెలుగు అందు సంచరింతురు, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకువత్తురు, అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటివేళ ఏమాత్రమును వేయబడవు, జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకుని వచ్చేదురు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారండి. ఇక్కడ దేవుని పట్టణం గురించి చెప్తున్నారన్నమాట. ఆ పట్టణంలో ప్రకాశించటకై మరి సూర్యుడైన చంద్రుడైన దానికి అక్కర్లేదన్నమాట. దేవుని మహిమ దానిలో ప్రకాశిస్తుంది అనమాట. గొర్రెపిల్లి వారికి కాపరిగా వారికి దీపంగా ఉంటారంట. ఇప్పుడు జనాలు వెలుగునందు మరి సంచరిస్తూ ఉంటారంట. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వస్తారని చెప్పేసి అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మముల్లో పగటి వేళ ఏమాత్రం కూడా వేయబడమని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారన్నమాట. ఇంకా ఆయన మహిమ గంత దానిలోనికి తీసుకొని వస్తారని చెప్పేసి చెబుతున్నారు అనమాట. ఇంకా సామెతల గ్రంథము 10వ అధ్యాయం 22వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు అనమాట. ఇవన్నీ కూడా మరి దేవుడు తన ప్రజలను మరి తిరస్కరణ నుండి శాశ్వత మహిమ మరియు సంతోషంలోనికి పునరుద్ధానానికి మరి ఇచ్చే వాగ్దానం అన్నమాట. ఇంకా దేవుడు తన ప్రజలను బహుధర్మలకు సంతోషకరంగా మరియు నిత్య శోభాశయంగా మరి మారుస్తానని తెలియజేస్తుందన్నమాట. ఇది శ్రమల నుండి మరి వచ్చే తర్వాత ఇచ్చే విమోచనకి మరి చిహ్నం అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు అన్నమాట అండి. ఇంకా నిన్ను శాశ్వత శోభాసంగాను బహుతరాలు నేను సంతోషకరంగా చేస్తానని ఏదైనా మాట్లాడుతున్నారు. ఎంత మంచి వాగ్దానం ఇచ్చింది దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ సరస్వతిమంద్ర ఘనమైన ఆయనకి ఎలా స్తుతిస్తున్నదండి. ఎనిమిది ప్రపంచం తెక్కపెట్టిన పేరు జ్ఞాపం చేసుకోండి. ఆయన ప్రతి ఒక్క బిడ్డకి అవసరం తీరుతుంది, అక్కడ తెచ్చుకుని కోరికలు తెచ్చండి. చంటి బిడ్డలకు మంచి ఆరోగ్యం ఉండే విద్యార్థులు శైలి తిరగండి, నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి, ఆది పుస్తకం వరకు ఆది సాయం దయచేయండి, అనారోగ్యాన్ని స్వస్థపరచండి. ఆయన వేదనలు కొనవదచ్చండి, కుంగిన వారిని లేవనెత్తండి, రక్షణ దయచేయండి, వనస్థలం బలపరచండి, మన కాలం మీ కాలం మీద కూర్చోపండి, మీ ఇతర రాన్ని అన్నారు, మీరు స్టైన్కి మీ అందరూ సిద్ధపడ్డ కూర్చోపమని అతిపెద్ద గుంపులో ఉండే భాగ్యం దయచేయమని మా ప్రభు పేరుని నిష్కృష్ట ప్రసిద్ధమైన నామన అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తామని తండ్రి. మేము మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా పే చేయమని మనం చేసుకుంటున్నామండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.